భారతీయులందరకు ఎంతో సుపరిచితమైన రాష్ట్రం కాలిఫోర్నియా రాష్ట్రం. అమెరికా వెళ్ళే ఐటీ నిపుణులందరికీ కాలిఫోర్నియా ఒక ప్రధానమైన డెస్టినేషన్. అమెరికా యొక్క ఐటీ క్యాపిటల్గా కూడా ఈ కాలిఫోర్నియా రాష్ట్రానికి పేరుంది. అటువంటి కాలిఫోర్నియా రాష్ట్రంలోనే ప్రపంచమంతా ఆసక్తిగా, ఆతృతగా లేదో ఎంతో నిశితంగా పరిశీలించే బాలీవుడ్ కూడా ఉంది. బాలీవుడ్ అంటే ప్రపంచంలో సినిమా ప్రేమికులందరికీ ఎంతో ప్రేమ. అటువంటి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈరోజు శీతాకాలంలో 5 నుంచి -5 డిగ్రీల ఉష్ణోగ్రతలున్న శీతాకాలంలో విపరీతమైన కార్చిచ్చు అంటే వైల్డ్ ఫైర్ ఏర్పడింది. ఆ కార్చిచ్చు ఎంత భయంకరమైన స్థాయిలో ఏర్పడింది అంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాలైన లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ డియాగోలను తగలబెడుతోంది. లక్షలాది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈరోజు తమ ఇళ్లను అగ్నికి అప్పచెప్పి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి. సాధారణంగా ఈ వైల్డ్ ఫైర్స్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రతి ఏటా సంభవిస్తూనే ఉంటాయి. ఆ సంభవించడానికి ఆ కాలిఫోర్నియా పర్వతాలకు ఆనుకొని ఉన్న నెవడా, అరిజోనా ఎడారి ప్రాంతాల నుండి వచ్చే వేడి గాలులు కారణమని మనందరికీ తెలుసు. సాధారణంగా ఎండ పెరిగిన వేళ మే నెల తర్వాత మే, జూన్, జూలై ప్రాంతాలలో ఈ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. దీనికి అరికట్టడానికి ఆ సందర్భంలో ఆ రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతూ ఉంటుంది. అయితే ఈసారి ఎవరు ఊహించని రీతిలో డిసెంబర్, జనవరి ప్రాంతంలో -డిగ్రీల ఉష్ణోగ్రతలున్న వేళ ఇంత వేడితో కార్చిచ్చులు అంత వేగంగా రగలడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు గల కారణాలు ఏమిటి అన్న విశ్లేషణ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఒక ప్రధానమైన కారణం అందరూ చెప్తున్నది క్లైమేట్ చేంజ్, వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు. ఈ వాతావరణంలో మార్పులు సంభవించడానికి కారణాలు అనేకం. కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం, పెరిగిపోతున్న వేడి, ఇవన్నీ కూడా కారణాలని చెప్తూనే ఉంటారు. ఆ కారణాల కారణంగా ఈరోజు ఎల్ నినోలు ఏర్పడుతూ ఉన్నాయి. ఏర్పడాల్సిన సమయంలో కాకుండా సందర్భ సమయాలలో వానలు పడుతూ ఉన్నాయి, తుఫాన్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు కాలిఫోర్నియాలో చలికాలంలో కార్చిచ్చు రగులుతోంది. మరి ఈ వాతావరణ మార్పులకు కారణం మానవుడే. మానవుడు చేస్తున్న తప్పిదాల కారణంగానే ఈ వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి అనేది తెలుసు. ఈ వాతావరణ మార్పులు ప్లస్ అభివృద్ధి, ఈ రెండింటినీ సమపాళ్లల్లో జరుపుకోకపోతే ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా మరెన్నో మనం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఐసు పర్వతాలు కరిగిపోతున్నాయి అనే విషయంలో ఎంతో ఆందోళన ఏర్పడింది. ఆర్కిటిక్ ప్రాంతాలలోని ఈ ఐస్ గడ్డలు అంటే ఏవైతే ఉన్నాయో, ఐసు పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోతున్నాయి, అవి తగ్గిపోతున్నాయి అనే ఆందోళన కూడా ఏర్పడింది. ఇది ఎందుకు జరుగుతోంది అనేది ఈరోజు శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న అంశం. ఇలా వాతావరణ మార్పుల ద్వారా ఏర్పడే విపరీతమైన పరిస్థితులు ఒకవైపు ఉంటే, మానవ తప్పిదాల కారణంగా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది మనందరికీ అర్థమవుతున్న విషయం. కాలిఫోర్నియా రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న పట్టణీకరణ సందర్భంగా ఇష్టానుసారం అక్కడ ఉన్న ఎకాలజీని, ఏదైతే అడవుల్ని నరికివేయడం, కొండల మీద ఇల్లు కట్టుకోవడం లాంటివి సర్వసాధారణమైపోయాయి. ఈరోజు అమెరికాలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా కాలిఫోర్నియాకు పేరుంది. నానాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నగరాలు విస్తరింపబడుతున్నాయి, అరణ్యాలు కొట్టివేయబడుతున్నాయి, నదుల ప్రవాహాలు మార్చివేయబడుతున్నాయి. ఇక వాహనాల సంఖ్య చెప్పనక్కర్లేదు. ఆ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతోంది, వేడి పెరిగిపోతోంది. ఇవన్నీ రకరకాల
ఇబ్బందులను ఈరోజు ప్రపంచం ముందు ఉంచుతున్నాయనే విషయం ఈరోజు కాలిఫోర్నియా కార్చిచ్చు మరోమారు, అది కూడా శీతాకాలంలో ఏర్పడిన ప్రమాదం మరోమారు ప్రపంచం దృష్టికి తీసుకుని వచ్చింది. ఇకనైనా ప్రపంచం, ముఖ్యంగా ఆయా దేశాలను పాలిస్తున్న ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టి ఈ సమస్యలకు సరైన మూలాలు వెతికి పరిష్కారాలు కనుగొనకపోతే ఇలాంటి విపత్తులు ఇంకెన్ని సంభవిస్తాయో, ఇంకెందరి ప్రాణాలు పోవాలనో మనం ఊహించలేం. అందుకే ఇకనైనా ప్రభుత్వాలు, ప్రజలు మేల్కొని ఈ సమస్యలన్నిటికీ సరైన పరిష్కారం కనుక్కోవాలి.